వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు శంకరి గార్డెన్ మిద్య తోట నిర్మించి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మంతటి శంకరమ్మ సంగమేశ్వర్ ఇంట్లో పాఠశాల స్నేహితులతో కలిసి కేక్ కట్ చేశారు. శంకరమ్మ మాట్లాడుతూ మిద్య తోట లాగానే అందరూ కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే చెట్లు పెంచి చెట్ల ద్వారా కూరగాయలు ఆకుకూరలు మన తోటలోనే పండించి మన ఆరోగ్యానికి కాపాడుకోవచ్చు. నేను 8 సంవత్సరాలు ఉన్నప్పుడు చెట్లు పెంచే కార్యక్రమం చేస్తున్నాను. మా అమ్మ నాన్న నేర్పించిన ఈ పచ్చితనంతోనే ఆరోగ్యం మెయిల్ అవుతుందని అందరినీ తెలియజేశారు. పాఠశాల స్నేహితులతో కలిసి మిద్య తోట 50 సంవత్సరాలు సెలబ్రేషన్ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోత్రిక విజయలక్ష్మి, తను చదివిన పాఠశాల స్నేహితులు, కుటుంబ సభ్యులు తదితరులు ముందుగా మనము పూజ ఏ కార్యక్రమం చేసినా కానీ జ్యోతి వెలిగించుకోవడం అలవాటు, దేవుని స్మరించుకోవడము. అలాగే పొలాలలో కూడా మనకు ఒక అమ్మవారిని పెట్టుకొని పూజిస్తాం. నేను అందుకే ఇక్కడ గ్రామ దేవతగా మనము మన దేవతని అలంకరించాను. ఇంకా మా అమ్మ నాన్న స్ఫూర్తితోనే చేశానని మా అమ్మ నాన్నల ఫోటో పెట్టుకొని అమ్మ నాన్న జ్ఞాపకాల మిద్దె తోట అని పెట్టాను. మా నాన్నగారు ఆ స్లోగన్ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు నాకు, అందుకే అది పెట్టుకున్నా. ఇప్పుడు ముందు ప్రజలను చేసుకుంటాను. మేడం రండి రండి రా బ్రదర్ చూడండి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా రావాలి, మా నాటి ఫ్రెండ్స్ రావాలి, మా క్లాస్మేట్స్. ఒక నిమిషం ఆడ ఒక ఫోటో తీస్తారు. చాలా గ్రేట్ అబ్బా. ఏం కష్టం మేడం ఎవరు థ్యాంక్ యూ.
కేక్ తీసేద్దాం రెడీ మేడం. శంకరి గార్డెన్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మేడం గారు చూడండి. అంటే ఒక్కసారి కేక్ ఒక్కసారి చూడండి. ఇట్లా కట్ చేసి ఇద్దరు పట్టుకోండి. కేక్ కట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మేడం గారు చూడండి. ఇద్దరు ఇక్కడ చూడండి. మేడం అందరు ఇక్కడ చూడండి. అంటే దాంతో అట్లా పెట్టండి. దాంతో వస్తుంది. ఇక్కడ చూడండి. అంకుల్ మీరు కూడా మా స్నేహితురాలు అంతటి శంకరమ్మ తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక చెట్ల పైన ఉన్న మమకారంతో 50 సంవత్సరాల నుంచి తాను చిన్నగా 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న స్ఫూర్తితో ఈ యొక్క చెట్లను పెంచడం అలవాటుగా చేసుకుంది. రాను 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 ఒక విత్తనం వేస్తే ఒక మొక్క మొలిసినప్పుడు ఎంతో ఆనందము, మొక్కతో పువ్వు మొలిసినప్పుడు ఇంకా ఆనందము, పువ్వు నుండి కాయ అయినప్పుడు ఇంకా ఆనందము. చెట్లు పెంచడంలో ఇంత సంతోషం ఉందా, ఇంత తృప్తి ఉంది అనే ఉద్దేశంతో తను 50 ఏళ్ల నుంచి 5కు 10, 10కి 5 అని ఇప్పుడు కొన్ని వందల చెట్లను తను పెంచి ప్రతి ఒక్కరూ అన్ని కార్యక్రమాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఈరోజు ఈ మిద్దె తోట ఈ చెట్లను కూడా 50 సంవత్సరాల వేడుక జరుపుకోవడం చాలా స్పెషల్. 10 మందికి ఆదర్శంగా తను ఎన్నో కూరగాయలు, పళ్ళు, పూలు ప్రతి ఒక్క ఐటమ్ను కూడా మనం పొలాల పండించే ఐటమ్ కూడా తను చిన్న కుండీలో పెంచి ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలవడం జరిగింది. అందరికీ ఏవో చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఈరోజు తనలోన సంతోషం ఏంటి అంటే ఒక బిడ్డకు, కొడుకుకు ఫంక్షన్ చేసిన దానికంటే కూడా తను నెల రోజుల నుంచి దానికోసము తపన పడి తన ప్లాను సంవత్సరం నుంచి ఉందేమో, బహుశా నాకు తెలియదు. కానీ కొన్ని నెలల నుంచి ప్రతి ఒక్కొక్క దానికి తను ఒక ప్లాన్గా ఈరోజు తన పిల్లలకు చేసుకున్నటువంటి సంబరంగా ఈ ప్రోగ్రాం చేసుకోవడము, 50 సంవత్సరాల వేడుక చేసుకోవడం అందరి తరఫు నుంచి మంతటి శంకరమ్మ సంగమేశ్వర గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రకృతిలో ఉన్న మహత్యం తనకు శక్తి. ఈరోజు తను ఒంటరిగా ఉన్నా, తల్లిదండ్రి తోడు లేకపోయినా, తన పిల్లలు అంతా సెట్ అయిపోయినా, ఒక్కటి ఉన్నా కూడా ఈ చెట్లే పిల్లలు, చెట్లే తల్లిదండ్రి, చెట్లే ఆత్మీయులు అని మొత్తం చెట్లతో గడిపి తను ఈ రోజు ఇంత శక్తిగా, ఇంత సంతోషంతో, ఇంత హ్యాపీగా, ఇంత యాక్టివ్గా ఉంది అంటే ఈ ప్రకృతిలో ఉన్న మహత్యం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి. హాయ్, వెల్కమ్ టు శంకరి గార్డెన్. ముందుగా అందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు నా మిద్దె తోట నేను స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ఆహ్వానించినందుకు మీరందరూ మీ తోటగా భావించి అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. ఏంటంటే మిద్దె తోట 50 సంవత్సరాలది సెలబ్రేషన్ అవసరమా ఏంటి అని అనుకోవడం కాదు. అయితే చిన్నప్పటి నుంచి నాకు మా ఇల్లు బ్యాక్ సైడ్ ఒక పెరడు ఉంది. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ వాళ్ళు నా ఊహ తెలిసినప్పటి నుంచి పెరట్లోనే ఉన్నా. ఆవులు, ఒక చక్కటి 2 పెద్ద జామ చెట్లు. మా బాల్యం అంతా ఒక అందమైన చందమామ కథలా ఉండేది. చక్కగా ఆడుకోవడం, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చెట్లలో ఉన్నా.
తర్వాత నేను కొంచెం పెద్దగా అయ్యాక మా నాన్నగారు ఈ మిద్దె కట్టించారు. దీనికి పిల్లర్స్ కూడా లేవు మాకు. అయితే కట్టించిన తర్వాత నాన్నగారు నా ఇంట్రెస్ట్ని బట్టి చక్కగా నీ కూరగాయలు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉందని ఇలా ఇటు కాలువలు కూడా కట్టించారు. అది తర్వాత ఎక్స్టెన్షన్ చేశాము. అది 22 సంవత్సరాలు అయింది అక్కడ బిల్డింగ్ కట్టి. అయితే నాన్నగారి స్ఫూర్తితోని మాకు మా నాన్నగారు ఏమనేవాళ్ళంటే కూరగాయలు రసాయనిక ఎరువులు లేకుండా పండించిన కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి బెట్ట కూరలు. మా పూర్వకాలము మా అమ్మమ్మ వంకాయలు పండించేది మిద్దె మీద, చాలా రుచిగా ఉండేది ఈ కూర అని ఎప్పుడు అట్లా చెప్తుంటే నాకు ఆ ఇన్స్పిరేషన్తో రసాయనిక ఎరువులు లేకుండా ఆర్గానిక్ పద్ధతిలోనే పెట్టాలని నా ఒక అభిలాష. అది మా నాన్నకు నా ఇంట్రెస్ట్ నచ్చి నాకు ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి నేను నా చిన్నతనం అంటే ఒక 8th క్లాస్ అట్లున్నా అనమాట. ఇది 1975లో కట్టారు. అప్పుడు నేను 8th క్లాస్ ఉన్నా. ఏంటంటే మా ఇద్దరికి మా నాన్నగారు కొంచెం తొందరగానే పెళ్లి చేశారు. 76లో మ్యారేజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ మాది గోల్డెన్ జూబ్లీ ఇయర్. అయితే మా వారు మాకు కొంచెం చుట్టరికం ఉంది. మా వారు కూడా ఇదే ఊర్లో కాలేజ్ చదువుకున్నందుకు ముందుగానే మా ఇంటికి రావడం పోవడం ఉండేది. నాకు ఈ మిద్దె తోటలు ఏంటంటే చాలా స్వీట్ మెమొరీస్, జ్ఞాపకాలు. మా బాబాయ్ పిల్లలు 5 మంది, మేము మా రెంటర్స్ పిల్లలందరూ చక్కగా 8th అంటే ఎంత ఉంటుందండి, 8th 9 చక్కగా ఆడుకునే వాళ్ళము, పైకి స్కూల్కి వెళ్ళి వచ్చి తినడము. ఈ తోట అంటే నాకు జ్ఞాపకాలు, చిన్నతనం. కానీ మా పిల్లలు మేము నా మనవాళ్ళకు కూడా గోరుముద్దలు తినిపించడము, నా పిల్లలకు తినిపించడము ఒక అందమైన అనుభూతి ఈ మిద్దె తోటలు. 1975లో ఆర్సీసీ బిల్డింగ్ అంటే ఇది ఒక్కటే అండి. 1 year 2 yearలో స్టేట్ బ్యాంక్ ఉంది కదా మనకి, ఇప్పుడు అది అయ్యిందనమాట. అయితే మేము చాలా ఎత్తుగా అనిపించేవాళ్ళం, కిందన్నీ చిన్నగా బండల ఇళ్ళు ఉండేవి అనమాట. అయితే అప్పటి నుంచి నేను ఈ మిద్దె తోటలు ఉండడము చేయడము, నాకు ఈ మిద్దె తోటతో ఒక అనుబంధము. ఏది విన్నా నేను అప్పుడు ఈ యూట్యూబ్ అవి లేవు కదా, ఎక్కడికి వెళ్తే బుక్స్ గార్డెన్ ఏమైనా కొనుక్కుంటే వాళ్ళంతా ఇవి చెప్పేవాళ్ళు అనమాట, రసాయన పద్ధతులు. ఇంకా అప్పుడు మా పాత పద్ధతులు అమ్మ వాళ్ళు చెప్పిన బూడిద చల్లడము, వేప నూనె, అదే మా పాలు పోసేవాళ్ళు మాకు పేడ ఎరువు ఇచ్చేవాళ్ళు. వీటితోనే నేను చాలా చక్కగా పండించేదాన్ని. అయితే మా వారు అప్పుడు ఈ నర్సరీలు లేవు అక్కడ, ఏంటి ఈసామయ్య బజారేనా, ఈసా నర్సరీలో గులాబీ మొక్కలు తెచ్చిచ్చేవాళ్ళు. ఇంతంత ఫ్లవర్స్ అయ్యేవి. అవి కోతులు ఎక్కువ తింటాయని చెప్పేసి నాకు బయట హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసి ఇచ్చారు. ఇంకా ఆ ఉద్దేశంతో నాకు ఈ మిద్దె తోటతో ఎంతో అనుబంధం ఉంది. ఏంటంటే పిల్లలందరూ చదువుకొని, బాబు ఏస్లో ఉన్నాడు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే మనము ప్రతిరోజు ఈ మిద్దె తోటలో గడపడం వల్ల మనము పిల్లలు దూరంగా ఉన్నారు అనేది కొంచెం మనం అట్లా డిప్రెస్ కాకుండా ఉంటాము. మార్నింగ్ మనం ఈ మిద్దె తోట ఏర్పరచుకుంటే చల్లటి గాలికి వచ్చి మనకు ఆహ్లాదకరమైన వాతావరణము, మనకు ఆక్సిజను, ఇక వాకింగ్ అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది. ఎక్కడో రిసార్ట్స్లో పోయి 2 రోజులు గడిపే కన్నా మన తోటలోనే, మన మిద్దె తోటలో చక్కగా ఒక తోట ఏర్పరచుకుంటే మనమే ఇక్కడ ప్రతిరోజు కూడా ఆరోగ్యకరమైన జీవితం గడపచ్చు. ఒక కాఫీ సెట్ ఏర్పాటు చేసుకుంటే పైననే వచ్చి మన కాఫీ తాగి, అంటే చక్కటి అనుబంధానికి చిక్కటి టీ అని కూడా ఒకటి ఉంటుంది కదండి, అట్లా మేము ఇక్కడ టీ కూడా పైననే కూర్చొని తాగడం కానీ అట్లా. చిన్నప్పుడైతే ప్రతిరోజు చిన్నతనం కదా వచ్చి ఇక్కడ తెచ్చుకొని తినేవాళ్ళము. అట్లా అని ఇప్పుడు అందరూ ఏంటంటే మిద్దె తోట పెంచడం కష్టం అనుకుంటారు. అప్పుడు పూర్వకాలంలో కొంచెం మనం మంచి కూరగాయలు తినేవాళ్ళం. ఆ తోటలో ఒక దొడ్డని ఉండేది చేన్లలో. ఇప్పుడైతే అట్లా ఏం లేదు. కానీ ఆకుకూరలన్నా చిన్న చిన్న పాట్స్లలో మెంతి అవన్నీ పెంచుకోవచ్చు. మన పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం. ఇప్పుడు పాలు కల్తీ, ఆకుకూరలు కల్తీ, పళ్ళు కల్తీ, ఏం తినాలో అర్థం కాదు. కనీసం ఒక ఫ్రెష్ కూరగాయలన్నా ఇస్తే బాగుంటుంది అనేది నేను చిన్న చిన్న మెంతి కూర అవన్నీ అట్లా వేసి పెడుతుంటాను సాధ్యమైనంత వరకు. అయితే చిన్నప్పుడు నాకు బోన్సాయి మా నాన్న వనిత మ్యాగజైన్ కొనిచ్చాడు. దాంట్లో బోన్సాయి కళ ఉండేది అప్పుడు చాలా. ఇప్పుడు వనిత మ్యాగజైన్ లేదు. అయ్యో తొట్లలోనే కూరగాయలు పడతాయని ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసాను. అప్పుడు గ్రాఫ్టింగ్ పద్ధతి లేదు. ఇప్పుడైతే మిద్దె తోట పెట్టుకునే వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయండి. చక్కగా కంటైనర్, కొంచెం పెద్ద కంటైనర్లలో గ్రాఫ్టెడ్వి మొక్కలు దొరుకుతున్నాయి. మల్బరీ, తైవాన్ జామ, అదేంటి ఫిగ్, మన అంజీర్ చెట్టు, ఇట్లాంటివన్నీ మిద్దె తోటలు చక్కగా పండుతాయి. నిమ్మ, కరివేపాకు ఇవన్నీ పెట్టుకొని ఆనందంగా, మనకు ఒక ఖాళీ ప్లేస్ లేదు, పొలం లేదు, ఇవన్నీ ఏమీ బాధపడకుండా మనం మిద్దె తోటలోనే మనం ఒక అందమైన పొలాన్ని సృష్టించుకోవచ్చు. అదే అని అందుకని నాకున్న ఈ మిద్దె తోట అనుబంధంతో నా స్వీట్ మెమరీస్ కోసము మనము ఒక సెలబ్రేషన్ చేసుకొని అందరితో ఆనందంగా గడుపుదామని చేస్తున్నా. ఇంకొకటి ఏముందంటే మా 10th బ్యాచ్ది కూడా ఇప్పుడు 50 years కంప్లీట్ అయింది. నేను వివిహెచ్ఎస్లో చదివాను. మా ఫ్రెండ్స్, నేను ఈ ఊర్లో ఉండడం వలన నాకు అందరు టచ్ ఉంటారు ఫ్రెండ్స్.
మా పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానించి మా కిట్టి ఫ్రెండ్స్ అంటే నేటి ఫ్రెండ్స్ నాటి ఫ్రెండ్స్ అందరినీ కలిపి ఈ మిద్దె తోటలో వాళ్ళతో ఆనందంగా గడుపుదామని ఇదొక సెలబ్రేషన్ చేసుకుంటున్నా. దీనివల్ల ఏంటంటే నేను ఎందుకు చేస్తున్నా అంటే నా నుంచి ఎవరైనా ఒకరు ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని వాళ్ళ పిల్లలకు మంచి ఆహారాన్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. అందుకోసం అని చెప్పేసి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నా. మా ఇద్దరు అమ్మాయిలకి అబ్బాయి కూడా చక్కగా ఇది అలవాటు పడింది. అంటే ఉన్నంతలో వాళ్ళకి బాల్కనీలు ఉన్నాయి, పెట్టుకుంటారు అనమాట. అందుకే నా ఉద్దేశం అన్నమాట. అందరు వచ్చినందుకు చాలా సంతోషము. ఇదండి నా మిద్దె తోట స్టోరీ. 50 ఏళ్ళంటే ఏదో మనము చాలా చెట్లు 50 ఏళ్ళంటే ఉన్నాయని అనుకోవడం కాదు. మనం పొలాలలో అయితే టేకు చెట్లు కానీ మామిడి చెట్లు కానీ పెడితే ఉంటాయి. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మిద్దె తోట ఎప్పుడు అప్డేట్ అవుతుంటుందండి. నేను బోన్సాయి చెట్లు మాత్రము 25 ఏళ్ళ నుంచి ఉన్నాయి. రీసెంట్గా అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు నవరాత్రులలో నవంబర్లో చాలా పువ్వులు అంటే విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ మారింది, ఎప్పుడు మిద్దె తోట అప్డేట్ అవుతుంటుందండి. ప్రతి 3 నెలలకు ఏదో అంటే ఆ సీజన్లో పూలు ఆ సీజన్లో అవుతాయి, కాయలు అవుతుంటాయి, ఎప్పుడు అప్డేట్ అవుతుంటుంది అనమాట. ఈ మిద్దె తోటలో పెంచుకునే వాళ్ళకు ఒక సూచన ఏంటంటే వాటికి కొంచెం ఫ్రీక్వెంట్గా పోషకాలు ఇస్తుండాలి, లిక్విడ్ పోషకాలు అవి ఇవి అనమాట. ఎందుకంటే ఆ నీరు అనేది డ్రైన్ అయిపోతుంటుంది కదా, పొలాలలో అట్లా కాదనమాట. అంత చూసుకుంటే మనం తిన్న వేస్ట్, మనము పళ్ళ తొక్కలు కూరగాయ తొక్కలను మనం పరేసే వేస్ట్ చేస్తేనే అవి మనకు మంచి ఫలాలు కూరగాయలు ఇస్తాయి. ఆవులైనా ఏవైనా కూడా అంతే అండి, మనం పడేసినవి ఇస్తేనే మనకు మంచి అవి పాలు ఇస్తాయి. వెనకటి కుడిదని బియ్యం కడిగి నీళ్ళ వేసేవాళ్ళు కదా, అవి చక్కటి పాలు ఇస్తాయి. ఈ మిద్దె తోట చెట్లకు కూడా బియ్యం కడిగి నీళ్ళు అవన్నీ ఇస్తుంటే రీసెంట్గా అంటే ఇంకో మెంతి కూర వేసాను, అన్నీ వేస్తూనే ఉంటా అండి, పోతుంటాయి, పెడుతూ ఉంటా. ఇప్పుడు కొంచెం డిసెంబర్ ఉన్నందుకు చెట్లన్నీ కొద్దిగా ఇప్పుడు చలికి ఆకులన్నీ ఇదైనాయి అంతే, లేకపోతే ఎప్పుడు మిద్దె తోటలో ఫ్లవర్స్ పువ్వులు అన్నీ ఉంటాయి.